రాష్ట్ర స్థాయిలో ఆ పదవి అంటే చాలు అన్ని పార్టీల్లోనూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఆ పనిని పూర్తి చేసింది. ఇక మిగిలింది కమలం దళం వంతు. మరి కాషాయ పార్టీ ఆ పోస్టును ఎప్పుడు భర్తీ చేస్తుంది? అందుకోసం ఎవరెవరు నేతలు పోటీలో ఉన్నారు? అసలు ఎప్పటి నుంచో ఇందుకు సంబంధించి కసరత్తులు సాగుతున్నా ఆలస్యం ఎందుకు అవుతుంది? అధ్యక్ష పదవి ఏ పార్టీకైనా ప్రెసిడెంట్ పోస్ట్ చాలా కీలకం. జాతీయ పార్టీల్లో ప్రతి రాష్ట్రానికి ఓ అధ్యక్షుడుంటారు. ఈ క్రమంలోనే ఇటీవలే తెలంగాణ పీసీసీకి నూతన చీఫ్ను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఇక ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. నిజమే, గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికలు పూర్తయినప్పటినుంచి కొత్త అధ్యక్షుడు వస్తారని ప్రచారం సాగుతున్నా ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం మాత్రం వెలువడలేదు. ఫలితంగా పార్టీ శ్రేణుల్లో నేతల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. హస్తినలో మాత్రం వివిధ రాష్ట్రాల అధ్యక్షుల నియామకంపై పెద్ద ఎత్తున కసరత్తులు సాగుతున్నాయి. మోడీ 3.0లో కొన్ని రాష్ట్రాల అధ్యక్షులకు కేంద్ర మంత్రి పదవులు లభించాయి. ఈ క్రమంలోనే తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి కేంద్రంలో మరోసారి మంత్రి పదవి దక్కింది. అంతకుముందు మరికొందరు ఎమ్మెల్యేలుగా ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించే ప్రక్రియను వేగవంతం చేసింది బీజేపీ అధిష్టానం. ఇటీవలే హర్యానా అధ్యక్షుడిగా మోహన్ లాల్ బడోలిని ఎంపిక చేసింది. ఈ నియామకంతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపైన పార్టీ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోందనే చెప్పాలి. ఇందుకు కారణం తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గతంలో కంటే కమలనాథులు మంచి ఫలితాలు సాధించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ 2019కి భిన్నంగా 8 ఎంపీ సీట్లు సాధించి కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. దీంతో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ను సమర్థంగా ఎదుర్కొనే నేత కోసం కొంతకాలంగా అన్వేషిస్తోంది బీజేపీ అధినాయకత్వం. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే వీరిలో ప్రధానంగా వినిపిస్తున్నది ఈటెల రాజేందర్ పేరే. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, అందులోనూ బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసి ఉండడంతో రాష్ట్రంలో అడుగడుగు ఈటెలకు అవగాహన ఉంది. పైగా బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి కేసీఆర్తో ఢీ అంటే ఢీ అన్న నాయకుడిగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. దీనికి తోడు లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన ఈటెల భారీ మెజారిటీతో విజయం సాధించారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు ఆశించినా దక్కకపోవడంతో ఆయన కొంత నిరాశకు గురయ్యారన్న ప్రచారం సాగింది. దీంతో ఈటెలను హైకమాండ్ పిలిపించి మాట్లాడింది. బీజేపీ అగ్రనేత అమిత్ షా స్వయంగా ఆయనతో మాట్లాడారు. అంతే, రాష్ట్రంలో కాషాయ పార్టీ రథసారథి ఈటెలే అన్న ప్రచారం ఊపందుకుంది. కమల దళపతి రేసులో వినిపిస్తున్న మరో పేరు డీకే అరుణ. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈమెకు రాజకీయంగా మంచి పరిచయాలున్నాయి. గతంలో మంత్రిగానూ పనిచేశారు డీకే అరుణ. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి ఆమె సంచలన విజయం సాధించారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఉన్న ఎంపీ స్థానం హస్తం చేతి నుంచి జారిందంటే అందుకు డీకే అరుణ గట్టి కృషే కారణమని చెప్పాలి. మహిళా కోటాలో ఈమె పేరు గట్టిగానే వినిపిస్తోంది. నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన ఆయన కేసీఆర్ టార్గెట్గా చెలరేగిపోతుంటారు. మెదక్ నుంచి గెలిచిన ఎంపీ రఘునందన్ రావు పేరుపైన విస్తృతంగా ప్రచారం సాగుతోంది. మంచి వాగ్దాటి ఉన్న నేత కావడం రఘునందన్ రావుకు కలిసొచ్చే అంశం. కేవలం వీళ్లే కాదు, పార్టీ సీనియర్ నేతలుగా ఉన్న రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డితో పాటు పాయల్ శంకర్ సైతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి రేసులో ఉన్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. కమలం పార్టీలో ఏ నియామకం జరగాలన్నా ప్రధాని మోడీ, అమిత్ షా నిర్ణయాలు ఫైనల్ అనే చెప్పాలి.
అలాంటిది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకం విషయంలో ఈ కమలద్వయం మనసులో ఎవరున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది.